వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను చెప్పబోయే రెస్టారెంట్ వీకెండ్ వచ్చింది అంటే ఫుల్ రష్. ఇక ఫెస్టివల్ సీజన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ టిఫిన్ చెయ్యాలి అనే రెస్టారెంట్లో అడుగు పెడితే ఖచ్చితంగా 30 to 45 minutes వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ రెస్టారెంట్స్ ఉన్నదన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్. బంజారాస్ రోడ్ నెంబర్ 2, బంజారాస్ రోడ్ నెంబర్ 46, అండ్ దాంతోపాటు మాదాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్, ఇట్లా దాదాపు 8 బ్రాంచెస్ హైదరాబాద్లోనే ఉన్నాయి. సిటీ శివార్ ప్రాంతంలో ఎక్కడ ఉండదు, ప్రైమ్ లొకేషన్స్లో మాత్రమే రెస్టారెంట్ ఉంటుంది. కానీ ఈ రెస్టారెంట్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ నిర్వహించి దాదాపు 3 స్పాట్స్లలో ఉండే రెస్టారెంట్లకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఇంతకీ నోటీసులు ఎందుకు జారీ చేశారు? అంత ఫేమస్ రెస్టారెంట్ అయినప్పుడు మంచి హైజీనిక్గా ఉంటుంది అనుకున్నారు కదా. అట్లా అనుకున్న వాళ్ళందరూ కూడా పప్పుల కాలేసినట్టే ఇవాళ. ఇప్పటి వరకు ఆ రెస్టారెంట్లో పోయిన సండేనో సాటర్డేనో అట్లీస్ట్ ఇవాళ వీకెండ్ కాబట్టి ఇవాళ ఎవరైనా టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు కూడా అసలు తిన్న పరిస్థితి ఇదేనా, మేము ఈ చట్నీ అయినా తిన్నామో అని అనుకుండొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఆ రెస్టారెంట్లో తినే టిఫిన్స్ కంటే కూడా చట్నీస్ చాలా ఫేమస్. ఒక ఇడ్లీకి ఒక 7-8 రకాల చట్నీలు ఇచ్చే రెస్టారెంట్ అది. ఇంకా పేరు చెప్పట్లేదు ఎందుకుంటున్నానంటే మాకు ఆ రెస్టారెంట్తో ఎటువంటి సంబంధం లేదు. ఆ రెస్టారెంటే చట్నీస్. సో చట్నీస్ రెస్టారెంట్లో ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మీకు సర్వ్ చేసేటప్పుడు రెగ్యులర్ చట్నీ కాకుండా కొంచెం చల్లగా ఉండే ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు పక్కన పెట్టిన చట్నీ వేసి ఇచ్చుంటారా? 100% ఆ టేస్ట్ చేసి ఉంటారు. అది కొంచెం స్మెల్ వచ్చినా అడిగితే ఏమనుకుంటారు కదా, లేదు వీళ్ళు అంటే ఈ ఎటైర్ చూసి లేదంటే వాళ్ళు పెట్టిన మెనూలో రేటు చూసి అరే వీళ్ళు ఎందుకు అట్లా చేస్తారు, ఏదో నాదే భ్రమ అని అనుకుంటున్నారు కదా. సో ఆ భ్రమ కాదు, ఖచ్చితంగా వాళ్ళు మీకు పాచిపోయిన చట్నీయే పెట్టినరు, కుళ్ళిపోయిన చట్నీయే పెట్టినరు. అది పాడవకుండా ఒకరోజు ముందు చేసి ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేట్ చేసి అది పొద్దున్న తీసి పెట్టి ఆ చట్నీయే మీకేసి వడ్డించి పెట్టినరు. అందుకనే అది తిన్న తర్వాత మీకు అనీజీగా ఉంది. సో ఇవన్నీ మాటలు నేను చెప్పట్లేదు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న రిపోర్ట్స్ అట్లే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చట్నీస్లోని పంజాగుట్ట అండ్ బంజారాహిల్స్, హైటెక్ సిటీ ఈ 3 దానికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో ఏం చెప్పారు ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే, వాళ్ళు బయట చూపిస్తున్న ఎటైర్కి మనకి ప్లేట్లో సర్వ్ చేస్తున్న వేడి టిఫిన్కి సంబంధం లేదు. వాళ్ళు వాడుతున్న వస్తువులన్నీ కూడా నాసిరకంవి, ఎక్స్పైరీ డేట్కి దగ్గరుండే వాటితో చట్నీలు అండ్ టిఫిన్లు చేసి వడ్డిస్తున్నారు. అక్కడ ఉండే రెఫ్రిజిరేటర్లో కేజీల కొద్ది చట్నీని రెఫ్రిజిరేట్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు చేసి అమ్మాల్సిన చట్నీస్ రెఫ్రిజిరేట్ చేసి పాచిపోయిన చట్నీలను మీకు వడ్డించి పెడుతుంది. కానీ మీ దగ్గర వసూలు చేసే డబ్బులు మాత్రం జోబులు చిల్లులు పడేలా వసూలు చేస్తుంది. ఇప్పుడైనా మనం ఏమనుకుంటామంటే ఇన్ జనరల్గా రోడ్డు పైన టిఫిన్ సెంటర్లో లేదంటే బండి పైనలో లేదంటే ఒక చిన్న హోటల్లో వెళ్ళి టిఫిన్ చేస్తే ఇక్కడ హైజీనిక్గా ఉండదు, వీళ్ళు నాసిరకం వాటితో టిఫిన్ చేసి మనకి అమ్ముతున్నారు, సో అవి తింటే మన ఆరోగ్యం పాడవుతుంది అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న రైడ్లు ఏమి బయటపెడుతున్నాయంటే హైఫై ఎటర్ చూపిస్తూ అండ్ చాలా రేట్లు పెట్టి మరి ఫుడ్ మెనూ ప్రిపేర్ చేసి మనకు ఒక టిఫిన్కి 1000 రూపాయలు బిల్లులు వేస్తున్నారు కదా. ఆ రెస్టారెంట్లోనే హైజీనిక్ లేదు అండ్ వాళ్ళ స్టోర్లు బొద్దింకలతో నిండి ఉండడం, కొన్ని స్టోర్లలో ఎలుకలు కూడా అడిషనల్గా ఉండడం అండ్ వాళ్ళ కిచెన్ చూస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకే వామిటింగ్స్ వచ్చే పరిస్థితి అండ్ వాళ్ళు నిల్వ చేసే పద్ధతిని చూస్తే షాక్ అయ్యే సిచ్యువేషన్స్. ఫుడ్ సేఫ్టీ అధికారులకి ముందుగా ఫుడ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ఎంత సిన్సియర్గా వస్తున్న ఈ రెస్టారెంట్ నిర్వాహకులు అంతే దరిద్రం చండాలమైన ఫుడ్. ఇంకా చెప్పాలంటే చట్నీస్లో దొరికేది రకరకాల చట్నీ, రుచికరమైన చట్నీతో టిఫిన్ కాదు, చెత్త టిఫిన్. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న నిజాలు ఇవి. చెత్త చట్నీలు చేసి మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు చట్నీస్ నిర్వాహకులు. ఇప్పుడైనా చట్నీస్ రెస్టారెంట్కి ఇవాళ ఎవరైనా వీకెండ్ ఫుడ్ ఎంజాయ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో నేను చెప్తే ఇవన్నీ కూడా మీరు కూడా అక్కడ ఫుడ్ తినేటప్పుడు మీకు సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ మొహమాటానికి కొంతమంది అరే వీళ్ళు ఇట్లెందుకు చేస్తారు, అది నేను అట్లా ఇమాజిన్ చేసుకుంటున్నానేమో అని ఇంకొందరు అనుకుని ఉంటారు. కానీ అది 100% వాస్తవమే. అక్కడ
మీకు చల్లగా పెడుతున్నారు చట్నీ అని అంటే ఆల్రెడీ ఇది ఎప్పుడో చేసి రెఫ్రిజిరేట్ చేస్తున్న చట్నీసే. అండ్ మీకు తిన్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, లేదంటే అన్ఈజీగా ఉండడం అంటే అక్కడ ఫుడ్ బాగోలేక మాత్రమే. వాళ్ళు ఫుడ్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్కి దగ్గర ఉన్న ఎక్స్పైరీ ఉన్నా, లేదంటే అక్కడ బొద్దింకలతో అన్హైజినిక్ సిచ్యువేషన్స్లో ఏవైతే వడ్డిస్తున్నారో ఆ ఫుడ్ వల్ల మాత్రమే మీకు అన్ఈజీగా ఉండే పరిస్థితి. సో అన్నమాట చట్నీస్ చెత్త టిఫిన్ల భాగోతం. సో నిన్న అబ్సల్యూట్ బార్బిక్యూ, ఇవాళ చట్నీస్, రేపు ఏ రెస్టారెంట్ టిఫిన్ సెంటర్ భాగోతం బయటపడుతుందా అనేది మనం కూడా చూద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో హైఫై పేరుతో మంచి ఎటైర్తో కాస్ట్లీ ఫుడ్ అనే పేరుతో బిల్లుల పైన దృష్టి సారిస్తున్న వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఏదైతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, ఏదైతే టిఫిన్స్ మీ డబ్బుల కోసం కస్టమర్లకు వడ్డిస్తున్నారు కదా, అదే టిఫిన్స్ మీ ఇంట్లో వాళ్ళు తింటారా? ఇట్లే పాచిపోయిన చట్నీలను, లేదంటే ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేట్ చేసిన చట్నీస్ని మీ ఇంట్లో వాళ్ళకు వడ్డించే ధైర్యం ఉందా? లేదు. అంటే మీ ఆరోగ్యం బాగుండాలి, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. కానీ ఏదైతే మీకు వ్యాపారాన్ని ఇస్తూ డబ్బులు ఇస్తూ టిఫిన్ చేస్తున్న కస్టమర్స్ ఆరోగ్యం మాత్రం గంగల గలిచినా మీకు ప్రాబ్లం లేదు. సో ఇదన్నమాట. చట్నీస్ ఒక్కటి మాత్రమే మనం ఇవాళ మాట్లాడుకోవట్లే. నిన్న అబ్సల్యూట్ బార్బిక్యూకి సంబంధించిన 10 అవుట్లెట్ల పరిస్థితి కూడా ఇదే. సో అబ్సల్యూట్ బార్బిక్యూ చాలా మందికి చాలా ఫేవరెట్ ప్లేస్. సో అందులో కూడా ఫుడ్ డ్రైవ్ నిర్వహించినప్పుడు 10 వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసిన అవుట్లెట్స్, 10 అవుట్లెట్స్లో ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితి. అట్లనే చట్నీస్లో కూడా 8 చట్నీ సంబంధించిన రెస్టారెంట్స్ ఉంటే అందులో కేవలం 3 మాత్రమే అధికారులు రైడ్ చేస్తే 3కి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మరి ఎక్స్ప్లెనేషన్తో ఆగుతారా, లేదంటే నోటీసులు తీసుకున్న తర్వాత అయినా బుద్ధొచ్చి అక్కడ ఉండే పరిస్థితులను మార్చుకొని మళ్ళీ ఏదైతే వ్యాపారులకు అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచనలు చేస్తున్నారో ఆ సూచనలు ఇప్పటికైనా పాటిస్తారా అనేది మనం కూడా చూద్దాం. అయితే ఇట్లాంటి వాళ్ళని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదో నోటీసులు ఇవ్వడం, లేదంటే ఒక లైసెన్స్ రద్దు చేస్తే, ఇక్కడ పంజాగుట్టలో లైసెన్స్ రద్దు చేస్తూ ఇంకొక దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటారు. కానీ వాళ్ళు మార్పు రావాలి అంటే చర్యలు కూడా కఠినంగా ఉండాలి. ఎప్పుడైతే చర్యలు కఠినంగా ఉంటాయో అప్పుడే ఇట్లాంటి అడల్టరేషన్కి పాల్పడకుండా ఉంటారు వ్యాపారులు. అంటే ఇవాళ నేను కేవలం చట్నీస్కో లేదంటే నిన్న జరిగిన అబ్సల్యూట్ బార్బిక్యూ రెస్టారెంట్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. హైదరాబాద్లో నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్లో ఇదే పరిస్థితి. ఒక 100 రెస్టారెంట్లు తీసుకుంటే అందులో దాదాపు 85% ఆఫ్ రెస్టారెంట్లో అడల్టరేషన్కే పాల్పడుతున్నారు. ఉన్న చెత్తంతా మంచిగా వేడి చేసి జస్ట్ స్మెల్స్ కోసమో, లేదంటే ఫ్రెష్నెస్ కోసమో, లేదంటే వేడిగా చేసి వడ్డిచ్చి మన దగ్గర డబ్బులు దండుకుంటున్నారే తప్ప మన ఆరోగ్యాలు ఏమవుతున్నాయని ఆలోచన అంతకన్నా లేదు. అందుకని వీలైనంత వరకు బయట ఫుడ్ కంటే ఇంట్లో తినడమే బెటర్. ఇంకా ఎమర్జెన్సీగా తినాలి అని అనుకుంటే ఇట్లాంటి హైఫై రెస్టారెంట్, లేదంటే పాచిపోయిన ఫుడ్ వేడి చేసి పెట్టే రెస్టారెంట్ల కంటే ఒక నార్మల్ రెస్టారెంట్ చూసుకొని క్లీన్ అండ్ హైజీనిక్గా ఉంది చూసుకొని తింటే బెటర్ అనేది నా ఒపీనియన్.